Greater West City Builders Association. Please put your hands together and welcome Shri Miryala Raghavarao garu. Hearty welcome, sir. కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓ ఇమాం గారికి, అట్లాగే ఆ సంస్థ ప్రతినిధులకి, వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ గారికి, మిగతా బోర్డు డైరెక్టర్లకి, ఇక్కడ విచ్చేసిన గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ బంధుమిత్రులకి, అభిమానులకి, ఆ కుటుంబ సభ్యులందరికీ, అంటే గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో పనిచేసే ప్రతి వాళ్ళు కూడా గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ యొక్క కుటుంబ సభ్యులుగానే భావిస్తాను. ఆ ప్రాజెక్ట్ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఎట్లయితే పెరుగుతుందో మీరందరూ కూడా ఒక కుటుంబంగా ఉండటం, మీరు ఇమాం గారు తలపెట్టిన ప్రతి ప్రాజెక్ట్ని సక్సెస్ చేసి వారికి ఘన విజయంతో పాటు మీరు కూడా సంపాదనని సాధించుకుంటూ సంస్థలో ఒక సభ్యుడిగా ఎదుగుతూ ఇంతమంది ఇక్కడ ఈ 9వ వార్షికోత్సవానికి విచ్చేసి కశ్యప్ గారి మోటివేషన్ క్లాసెస్ని విని మున్ముందు ఎంతో ఎత్తుకు ఎదగాలని, సంస్థతో పాటు మీరు కూడా ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సభాముఖంగా భావిస్తున్నాను. నిజంగా కూడా మనందరం కూడా సొసైటీలో ఒక భాగస్వాములమే. ఇవాళ తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అంటే చుట్టుపక్కల ఉన్న 8 అసోసియేషన్ల యొక్క కలయిక ఫెడరేషన్. ఆ ఫెడరేషన్కి అడ్వైజర్గా బిల్డర్గా ప్రారంభించి ఆ సంస్థకి అడ్వైజర్గా అయ్యానంటే మీ అందరి మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం, మంచి స్నేహం, ఇమాం లాంటి సహచరులు వంటి స్నేహంతోనే ఈ స్థాయికి ఎదగలిగాను. వారు కశ్యప్ గారు చెప్పిన దాంట్లో నా ప్రారంభం, నేను ప్రారంభించింది ఎల్ఐసి ఏజెంట్గా, అది కూడా జాబ్ చేస్తూ సెంట్రల్ యూనివర్సిటీలో చిన్న ఉద్యోగం 650 రూపాయల ఉద్యోగంతో స్టార్ట్ చేస్తూ ఒక ఆయన ఇంటికి, ఇండియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఇంటికి 6 సార్లు వద్దన్న 6 సార్లు వెళ్ళా. 6వసారి ఆయన పాపం నా ఇంట్లో పిలిచి కూర్చోబెట్టి కాఫీ తాగిపించి, నేను శబాష్, ఎంత వద్దన్నా కానీ నువ్వు ఇన్నిసార్లు వచ్చావు, నేను నీకు కన్విన్స్ అయ్యాను, జీవితంలో నువ్వు పైకి వస్తావని ఆ రోజున ఆశీర్వదించింది. ఈ రోజునే పైకి వచ్చాను. ఇమాం గారికి నా పరిచయం 8 సంవత్సరాలు. మేమిద్దరం చిన్న వెంచర్ని వారికి ఇస్తే గ్రాండ్ సక్సెస్ చేశారు విత్ ఇన్ నో టైం. అది వారి గొప్పతనం, వారికి హ్యాట్స్ ఆఫ్. ప్రజా సందర్భంగా నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, మన యొక్క కమిషన్ కోసం మనం ఒక వ్యక్తికి ప్లాట్ అమ్ముతున్నాం అని అనుకుంటున్నాం కాదు. వారికి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి వారి యొక్క శ్రేయస్సును కోరి, వారి శ్రేయస్సును కోరిన తర్వాతనే ఆయనకి ప్లాట్ అమ్ముతున్నాం. ఎందుకంటే మీలో చాలామంది ఎంతోమందికి ప్లాట్లు అమ్మారు. ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ ప్లాటు మళ్ళా అతను అమ్మినప్పుడు ఆయన పొందే ఆనందం అద్భుతంగా ఉంటుంది. భూమిని నమ్మిన వాళ్ళు ఎవరూ నష్టపోలేదు ఇంతవరకు. మీరు చాలామంది గమనించండి, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే అది మనకు చాలా తోడ్పాటు ఉంటుంది. మొన్న ఇట్లాగే ఒక మన ఇటువంటి రియల్ ఎస్టేట్ సంస్థకి నేనే చీఫ్ గెస్ట్గా వెళ్ళినప్పుడు
డిఆర్ఆర్ ప్రాజెక్ట్స్ అని 10 సంవత్సరాల క్రితం ఒక ప్లాట్ కొన్నా అంటే ఆయన పనిమాల తెలిసి వచ్చి, సార్ నేను 10 సంవత్సరాల క్రితం కొన్నాను, ఆ ప్లాట్ అమ్మితే నా కూతురు పెళ్లి చేశాను సార్ అని గర్వంగా చెప్పాడు. మీరు కూడా ఆ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేస్తున్నారు తప్ప మన కమిషన్ కోసం అమ్మట్లా. వారికి ఎప్పుడైతే మీరు గట్టిగా బలవంతంగా ఎప్పుడైతే మీరు ఇప్పిస్తారో కొన్ని రోజుల తర్వాత మీరు జన్మలో మర్చిపోరు మిమ్మల్ని. నేను 95లో ఫస్ట్ బిల్డర్గా స్టార్ట్ చేసినప్పుడు 1995 50 ఫ్లాట్స్ ఫస్ట్ కట్టాను. దాంట్లో 25 ఫ్లాట్స్ అందరికీ అంటగట్టాను, డ్రాయింగ్ మీదే అంటగట్టా, నువ్వు తీసుకో. అప్పుడు 1,50,000కి సింగిల్ బెడ్రూము, 2,50,000కి డబుల్ బెడ్రూమ్. 1,50,000లో ₹1,00,000 లోన్ తీసుకుంటే 1,500 దానికి ఈఎంఐ. అప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. 5 years తర్వాత ₹2,000 రెంట్ వచ్చేది. 10 years తర్వాత ₹5,000 రెంట్ వచ్చింది. 15 years తర్వాత ₹8,000 రెంట్ వచ్చింది. దానికే ఈఎంఐ 15 yearsకి 1,500 ఎక్కడ, 8,000 రెంట్ ఎంత తేడా, ఎంత బెనిఫిట్ వచ్చిందో మీరు ఆలోచించండి. వాళ్ళు ఫస్ట్ నేను అంటగట్టాను అన్నాను కదా, సింగిల్ బెడ్రూము నా మిత్రుడికి ఒకరికి నీ సింగిల్ బెడ్రూమ్ రాస్తే 5-6 సంవత్సరాల తర్వాత వచ్చి, అన్నయ్య నువ్వు నాకు మోసం చేసావు ఏంట్రా అంటే, నాకు డబుల్ బెడ్రూమ్ రాయాల్సింది నా పిల్లలు, నాకు చాలట్లేదు, అప్పుడు సింగిల్ బెడ్రూమ్ రాశాను. అప్పుడు పరిస్థితి వాడిది. 7 సంవత్సరాల తర్వాత మెరుగైంది. అట్లాగే మనం కూడా మార్కెట్లో ఇమామ్ గారు వేసిన ఏ వెంచర్నైనా గర్వంగా సగర్వంగా మీరు అమ్మగలిగితే ఆ గొప్పతనం మీది అవుతుంది, కానీ కొనుక్కున్న వాళ్ళది కాదు. ఇది గమనించండి. మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టే, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతున్నట్టే. ఎందుకంటే ఒక ఫ్లాట్ కొన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన ఫస్ట్ మెట్టు ఎక్కాడనమాట. ఒక ఫ్లాట్ కొంటే కొన్ని రోజుల తర్వాత సెకండ్ మెట్టు ఎక్కడానికి ఆయనకి బలం వస్తుంది. థర్డ్ మెట్టు ఎక్కుతాడు. థర్డ్ మెట్టు ఎక్కి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయనకి ఎంతో బలం వస్తుంది, ఎంతో నమ్మకం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, నాకు ఇంత ఆస్తుంది అని. అప్పుడు మీరు గుర్తొస్తారు. ఇది మనసులో పెట్టుకోండి. కశ్యప్ గారు చెప్పినట్టుగా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే, ఆయన ఎగ్జాంపుల్ చెప్పారు కదా, నేను చెయ్యాలి అని అనుకుంటే దాన్ని చేసేదాకా నేను వదిలిపెట్టను. మీ దయ వల్ల కొన్ని 100 కోట్లు సంపాదించాను, మీరు కూడా సంపాదిస్తారు. మీరు ఆ స్థాయికి రావాలని మనసా వాచ కోరుకుంటూ, మీరందరూ కూడా మన పిల్లల్ని ఎలా అయితే మనం ఆశిస్తూ పైకి రావాలనుకుంటారో, ముందు మనం పైకి వస్తే మన పిల్లల్ని ఆటోమేటిక్గా పైకి తీసుకురావచ్చు. ఇది నా ప్రిన్సిపల్. నేను మీ అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, ఈ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇంకా ఎన్నో ప్రాజెక్ట్ చేయాలి. సహచరులందరూ కూడా బాగుండాలి, వారి స్టాఫ్ అందరూ బాగుండాలి. ఇప్పుడు లేటెస్ట్గా నాదే ప్రాజెక్టు 8 సంవత్సరాల క్రితం ఇమామ్ గారు చెప్పారు. ఇప్పుడు ఒక 130 విల్లాస్కి మార్కెటింగ్ వారే చేస్తున్నారు. ఆ తొందరలో 130 విల్లాస్ని ఒక 6 నెలల్లో అమ్మగలరు మీరని నేను ఆశిస్తూ, మీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సభ్యులందరికీ, మెయిన్గా ఇమామ్ గారు వారి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. హలో, దిస్ ఇస్ సింగర్ హారిక నారాయణ్. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ రియల్ ఎస్టేట్ టీవీ. థ్యాంక్ యూ.